ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రముఖ రచయిత అటు బొక్కుల శ్రీనివాస్ మృతి కేసు పోలీసులు హత్యగా తేల్చడం జరిగింది. తొలుత కారు ప్రమాదంగా భావించారు. దాని తర్వాత ఇది హత్య కేసుగా పరిగణిస్తూ పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లో కారు పడి మరణించిన ప్రముఖ రచయిత బొక్కుల శ్రీనివాస్ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఆయన స్నేహితుడే సుపారీ ఇచ్చి శ్రీనివాస్ ను హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అటు వేణుమాధవ్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బొగ్గుల శ్రీనివాస్ కు బొగ్గుల బీబీక్యూ పేరుతో జీఎస్టీ లైసెన్స్ ఉంది. శ్రీనివాస్ స్నేహితుడైన వేణు మాధవ్ రెడ్డి సబ్ కాంట్రాక్టర్ గా పనిచేసేవాడు. ఇక శ్రీనివాస్ తన జీఎస్టీ లైసెన్స్ తో కలిసి వ్యాపారం చేద్దామని ప్రతిపాదించగా అందులో 50% వాటా ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. 2022 నుండి 25 వరకు సాగిన వ్యాపారంలో సుమారు 90 లక్షల రూపాయల లాభం వచ్చింది. వేణు మాధవ్ రెడ్డి శ్రీనివాస్ కు కేవలం 15 లక్షలు మాత్రమే ఇచ్చి మిగిలిన 30 లక్షలు తర్వాత ఇస్తానని నమ్మబలికాడు. జీఎస్టీ ఫ్రాడ్ జరిగిందనే కారణంతోనే శ్రీనివాస్ తన లైసెన్స్ రద్దు చేయించారు. దీంతో తనకి రావాల్సిన బకాయిలు చెల్లించి లైసెన్స్ ను పునరుద్ధరించాలని వేణుమాధవ్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. తన దారికి అడ్డంగా ఉన్న శ్రీనివాస్ ను వదిలించుకోవాలని వేణుమాధవ్ రెడ్డి పథకం వేశాడు. ఈ నెల 13న విజయవాడలో డబ్బులు ఇస్తామని నమ్మించి శ్రీనివాస్ ను వేణుమాధవ్ తన కారులో తీసుకెళ్లాడు. నకిరేకల్ నుండి జనగామ వెళ్లే దారిలో ముగ్గురు సహచరులతో కలిసి శ్రీనివాస్ ను కత్తులు ఇనుప రాడ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. హత్యను ప్రమాదంగా నమ్మించేందుకు మృతదేహాన్ని కారులో ఉంచి నెల 14న పాలేరు రిజర్వాయర్లకి కారును నెట్టేశారు. సాంకేతిక ఆధారాలు, సెల్ ఫోన్ సిగ్నల్స్, పక్కా సాక్ష్యాలతో పోలీసులు 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక వారి వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు. బొగ్గుల శ్రీనివాస్ మృతి హత్య అని తేల్చడం జరిగింది పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందుబాటులో ఉన్నారు. ఖమ్మం నుంచి భాస్కర్, మనం చూస్తున్నాం ఇప్పటికే ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం, కారులో మృతదేహాన్ని పెట్టి దాన్ని ఒక నదిలోకి వేయటం, మనం ఇవన్నీ చూస్తున్నాం. ఈ కోణంలో ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు? కేసు ఇప్పటికే హత్యగా నిర్ధారించడం జరిగింది. ఇక దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అయినా రికార్డ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు. రత్న, ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో కూసుమంచి మండలంలో పాలేరు జలాశయంలో బొగ్గుల శ్రీనివాస రచయిత గత 14వ తారీఖున అనుమానాస్పదంగా స్థితిలో మృతి చెందిన నేపథ్యం. దీనిపై ఆది నుంచి కూడా పోలీసులు వివిధ రకాల విభిన్న కోణాలు అనుమానం వ్యక్తం చేస్తూ ఇది హత్య అయినట్టు ముమ్మాటికి వాళ్ళు నిర్ధారించుకున్నారు. దానిలో భాగంగానే ప్రధాన నిందితుడైనటువంటి బొగ్గుల శ్రీనివాస సన్నిహితుడే, ఆయన బిజినెస్ పార్ట్నర్ ఉన్న వేణుమాధవ్ రెడ్డి మొత్తానికి హత్యకు దీనికి ప్రధాన సూత్రధారి, పాత్రధారి లెక్క పోలీసులు తేల్చేసే నేపథ్యం ఉంది. వారం రోజులు గడిచిన తర్వాత మొత్తానికైతే నిందితులు 4 అయితే మొత్తానికైతే అదుపులో తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. ఈ 4 విషయంలో చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా అంటే ఒక నాటకీయ పరిణామాల నేపథ్యంలో అతన్ని హత్య చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క వివాదం చూసుకుంటే చాలా వరకు కూడా పోలీసులు అక్కడ అంటే ఒక ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపిన ప్రకారం చూసుకుంటే ఒకవైపున శ్రీనివాస్ తో పాటుగా మరో 3 ఖమ్మం జిల్లాకు చెందినటువంటి 3 వ్యక్తులను మొత్తానికి అయితే అదుపులో తీసుకోవడం నేపథ్యం అయితే ఉంది. వాళ్ళంతా కూడా ఇప్పటి వరకు అంటే మా పోలీసులు వాళ్ళ యొక్క ఆధీనంలోనే ఉంచుకొని వాళ్ళు అంటే ప్రత్యేకంగా ఆధారాలతో సహా సేకరించిన తర్వాతనే వాళ్ళని లొంగుబాటుకు ప్రక్రియ శ్రీకారం చుట్టారు. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి చాలా కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఒకవైపున బొగ్గుల శ్రీనివాసుని మొత్తానికైతే హత్య చేసిన నేపథ్యం అయితే ఉంది. ఆ హత్య నుంచి తప్పించుకునే పనిలో భాగంగానే వేణుమాధవ్ రెడ్డి అనే వ్యక్తి ఒక కీలకమైన పన్నాగం పన్నారు. దానిలో భాగంగానే తనకి ఇవ్వాల్సిన 30 లక్షల రూపాయలు అంటే బిజినెస్ లో ఇవ్వాల్సినటువంటి 30 లక్షల రూపాయలకు సంబంధించి అతను దాంతో పాటుగా మరొకవేళ ఆయన బీబీక్యూ అనే ఆయనకు ఉన్నటువంటి లైసెన్స్ అంటే ఏదైతే ఆయన వ్యాపారం చేసిన దానికి సంబంధించి ఉన్నదో దాని అంతా కూడా పూర్తి స్థాయిలో అంటే దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయాలంటే ₹1 కోటి పైగా ఖర్చు అవుతున్న తరుణంలోనే ఎలాగైనా అడుదొలగించుకోవాలని ఒక పక్క ప్లాన్ ప్రకారమే వేణుమాధవ్ రెడ్డి అతను హత్య చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యం ఉంది. దానిలో భాగంగానే ఏసీపీ తిరుపతి రెడ్డి కొంచెం క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. 4 కూడా మొత్తానికైతే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఈ ఖమ్మం అంటే
బొగ్గుల శ్రీనివాస్కు సంబంధించి ఆ యొక్క వ్యాపార లావాదేవీలే గల కారణం అంటూ నిర్ధారణకు వచ్చారని చెప్పుకోవచ్చు రత్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇక బొగ్గుల శ్రీనివాస్ మృతి ఆత్మహత్య కాదు, అది హత్య అని చెప్పి పోలీసులు నిర్ధారించారు. తన స్నేహితుడే ఆ సుపారీ గ్యాంగ్ తో ఈ హత్య చేయించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఇద్దరి మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలలో ఏదైతే ఆ ఘర్షణలు చోటు చేసుకున్నాయో అందులో కారణంగానే ఈ హత్య చేసినట్లుగా కూడా తెలుస్తుంది.